కుమ్మి పడేశాయి. ఏకంగా రహదారులు మొత్తం హోరెత్తిన దుమ్ముతో అంతా రోడ్లన్నీ కాలుష్యమయమయ్యాయి. ఒక్కసారిగా ఆ సుడిగాలులు బీభత్సం విపరీతంగా రావడంతో ఆ రోడ్లపై పేరుకుపోయిన దుమ్మంతా ఒక్కసారిగా పైకి లేచి వాహనదారులంతా చాలా ఇబ్బంది పడ్డారు. అదే ప్రాంతంగా కర్నూలు ప్రాంతమంతా ఇదే విధంగా సుడిగాలులు బీభత్సం సృష్టించాయి. దీంతో అప్రమత్తమైన విద్యుత్ శాఖ అధికారులు కూడా ఎక్కడికక్కడ విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో కొద్దిగా ఊపిరి పీల్చుకున్నట్లయింది. ప్రస్తుతం విద్యుత్ సరఫరా కూడా నిరంతరాయంగా కొనసాగుతోంది. ఇకపోతే ఏపీ తెలంగాణలో వర్ష సూచన ఉందని చెప్పి అప్పటికే ఐఎండీ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో వనపర్తి, నాగర్ కర్నూలు, మహబూబ్నగర్ జిల్లాలతో పాటు తెలంగాణలోని మరికొన్ని జిల్లాల్లో ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ఉరుములతో కూడిన మెరుపులు, పిడుగులు పడే అవకాశం ఉందని. ఇదే నేపథ్యంలో మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే రాయలసీమలో కర్నూలు, అనంతపురం జిల్లాలకు ఈ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కర్నూలు సిటీతో పాటు చుట్టుపక్కల దిన్నదేవరపాడు కానీ, అటు లక్ష్మీపురం కానీ, ఇట్లా పెద్దపాడు కానీ, కోడుమూరు రోడ్డు సైడ్ ఆ ప్రాంతం కానీ అవి మొత్తము విపరీతమైన ఈదురుగాలు, విపరీతమైన దుమ్ము ధూళితో ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. దీంతో ఒక్కసారి ప్రజలంతా నిర్ఘాంతపోయి ఇళ్లలోకి పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందుకు సంబంధించిన విజువల్స్ కూడా మేము చేస్తున్నాము. దీంతో పాటు కూడా మోస్తారు వర్షం కూడా కర్నూలు పట్టణంతో పాటు శివారు గ్రామాల్లో కూడా పడింది.